వెల్కమ్ టు తేజ17 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కూల్చివేత గుండెకోత, తెల్లారకు ముందే బస్సులపై బుల్డోజర్లతో హైడ్రా దాడి, పండగ పూట పేదల ఇండ్లు కూల్చివేత, సర్కార్పై దుమ్మెత్తి పోసిన బాధితులు, చంటి పిల్లలతో వర్షంలో కుటుంబాలు, కండ్ల ముందే గూడు చెదిరిన పేదలు, కిరోసిన్తో పలువురు ఆత్మయత్నం, కనికరలేని కాంగ్రెస్ సర్కార్, కేటీఆర్ గంటల వృద్ధులనే రోడ్డు పాలైన బతుకులు, జయబేరికమైన నోటీసులు, పేదలకేమో బుల్డోజర్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది, మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర దాదాపు కొన్ని వేల గుడిసెలు తొలగించడం జరిగింది. సో ఈ ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు గత ప్రభుత్వానికి ఎవరైతే మద్దతుగా ఉన్నారో కొన్ని పార్టీల హస్తంతో ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, భూదాన్ భూమి కావచ్చు, ఈ భూముల్ని ఆక్రమించుకొని కొంతమంది గుడిసెలు వేసుకుంటారు. ఇలా గుడిసెలు వేసుకుని ఒక 1 year 2 years తర్వాత వాళ్ళకు పర్మనెంట్గా 60 గజాలని ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. కానీ ఇక్కడ మళ్ళా ప్రభుత్వం మారడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనేది రావడం జరిగింది. హైడ్రా వచ్చిన తర్వాత మన ప్రభుత్వ భూముల్ని మనం కాపాడుకోవాలి, అదేవిధంగా చెరువులను కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న గుడిసెలన్నిటి కూడా తొలగించడం జరిగింది. ఈ క్రమంలో మాదాపూర్లోని ఈ గుడిసెలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడైతే అసైన్ లైన్లు ఉంటాయో అక్కడ దాదాపు ఫస్ట్ గుడిసెలు వేయడం జరుగుతుంది. ఆ గుడిసెలు వేసిన తర్వాత 1-2 years తర్వాత వాళ్ళకు పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ వస్తుంది. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఆ గుడిసెల్ని తొలగించారు, ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ గుడిసెల్ని తొలగిస్తారు. హైదరాబాద్ సిపిగా సిపి ఆనంద్, ఏసీబీ ఏడీజీగా విజయ్ కుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు కొత్త కోట, సీనియర్ ఐపీఎస్ల బదిలీ. రేవంత్ పాలన యమ పాసం, 9 నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్యం. రైతు రుణమాఫీ ఎగేసిందుకే 31 సాకులు, రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీలో చెప్పారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్యం లింక్ నిరూపితం. ఆంక్షలతో కుటుంబ బాధలు చిచ్చు పెట్టారు, అవిహితలకు రుణమాఫీ చేయడం లేదు, పెళ్లి కాని వారు భార్య ఆధార్ కార్డు ఇవ్వాలంటూ, రుణమాఫీపై కాకపోయే రైతు బంధువులు రాకపోయే, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సో సామాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ విషయంలో దాదాపు 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని చెప్పి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే 2 విడతల్లో రుణమాఫీ అనేది అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 3వ విడతలు అనేది రిలీజ్ చేయబోతున్నారు. కానీ 2 విడతల్లో కూడా రైతులు నిరాశగానే ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డుకి లింక్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి సమస్యలు రాలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా కొన్ని కొత్త రూల్స్ రావడంతో చాలా వరకు కూడా బ్యాంక్ సిబ్బందులతో కానీ కొన్ని బ్యాంకులతో చాలా ప్రాబ్లమ్స్ రావడంతో రుణమాఫీ విషయంలో చాలా మంది రైతులు నష్టపోయారనే చెప్పవచ్చు. 10 ఏళ్ల అభివృద్ధి పరుగులు, కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రగతిని ఒప్పుకున్న రేవంత్ సర్కార్, బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ సగుట ఏటా 12.5 వృద్ధి. భారత్ ఐటీ రంగంలో కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్రం, గణనీయంగా పెరిగిన సాగు విస్తరణ, పంటల ఉత్పత్తి, ఏఐ గ్లోబల్ సబ్మిట్ తెలంగాణ గ్రోత్ స్టోరీ నివేదిక వెల్లడి. గాలి స్వేచ్ఛలో నల్గొండకు కేంద్ర అవార్డు, పెద్ద నగరంలో సూరత్కు ప్రథమ స్థానం. మణిపూర్లో మళ్లీ హింస, కుకీ మిలిటెంట్ల దాడిలో 6 మృత్యు, యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. మణిపూర్ మొత్తంలో కూడా మూతపడ్డ దుకాణాలు. కార్గిల్ యుద్ధంలో మా పాత్ర ఉంది, 25 ఏళ్ల తర్వాత పాక్ అంగీకారం. కార్గిల్ యుద్ధంలో దాదాపు చూసుకున్నట్లయితే 1948, 1968, 1971, 1999 వరకు కూడా చూసుకున్నట్లయితే పాక్ ఎప్పుడు కూడా తను ఒప్పుకోలేదు. ప్రైవేట్ స్వతంత్ర సమరయోధులే ప్రాణాలు కోల్పోయారని చెప్పుకుంటూ వచ్చింది. కానీ తొలిసారి కొన్ని వేల మంది సైనికులు ఇస్లాం కోసం ప్రాణాలు అర్పించారని తొలిసారి ఒప్పుకుంది. సునీత లేకుంటే స్టార్ లైనర్ వెనక్కి. చైనా పశువుల్లో కోట్లలో 125 వైరస్లు. యూట్యూబ్ ఆపరేషన్కు బాలుడు బలి, నకిలీ వైద్యంతో మృత్యు. తో సామాన్యంగా బీహార్లోని పట్నా ప్రాంతంలో ఒక నకిలీ డాక్టర్ బయటికి రావడం జరిగింది. లక్ష్మీ గణపతి అనే ఒక హాస్పిటల్లో ఒక వైద్యుడు ఒక అద్భుతమైన ఆపరేషన్ విఫలమైందనే చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో వైద్యం చూసి రియల్ లైఫ్లో ఒక బాలుడి మీద ప్రయోగించడం జరిగింది. అతని గాల్ బ్లాడర్లో ఒక రాయి అనేది ఉండే. అప్పుడు ఆ రాయిని తొలగించడానికి యూట్యూబ్లో వీడియోని చూసి రియల్ లైఫ్లో ఆ రాయిని తొలగించాలనుకున్నాడు. కానీ ఈ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో అతను ఆ బాలుడు చనిపోయాడు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అంబులెన్స్లు తీసుకోవడేటప్పుడు అతని తల్లిదండ్రులు గుర్తించడంతో పోలీసులకు అప్పచెప్పడం జరిగింది.